ఓట్స్ తో పిల్లలకి ఏదైనా హెల్తీగా తయారు చేయాలనుకుంటున్నారా? మరి ఆలోచించకుండా ఈ మఫిన్స్ ని ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, నమస్తే. ఓట్స్ తో మఫిన్స్ ని తయారు చేయడానికి ముందుగా 1/2 కప్పు ఓట్స్ ని మిక్సీ జార్ లో వేసుకొని దీంతో పాటుగా 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి, మైదా కూడా వాడచ్చు, కాకపోతే మనం కొంచెం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి గోధుమ పిండి కానీ లేదా మల్టీగ్రెయిన్ ఆటా కానీ వేసుకోవచ్చు. తీపి కోసం కలకండ ఒక 3 టేబుల్ స్పూన్లు లేదా పంచదార అయినా వేసుకోవచ్చు. అలాగే కొన్ని బాదం పప్పులు, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండి ఇలా కొంచెం బరకగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని బ్యాటర్ కింద కలుపుకోవాలి. దానికోసం బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వెన్న, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి దీంతో పాటుగా రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలని ఒక 1/2 కప్పు వరకు ఇందులో వేసుకొని వీటన్నింటినీ చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టి ఉంచామో ఓట్స్ పొడి ఇందులో వేసేసుకొని ఇవంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే మరి కొంచెం పాలను వేసుకోవచ్చు. ఇలా ఉండలేకుండా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మీకు బ్యాటర్ చూపిస్తాను చూడండి, కొంచెం థిక్గా తయారైంది. ఇలా తయారైన బ్యాటర్ ని ఎందులో అయితే మనం మఫిన్స్ చేయాలనుకుంటున్నామో అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా నేను సిలికాన్ మౌల్స్ యూజ్ చేశాను. మీరు ఒకవేళ స్టీల్ గిన్నెని పెట్టుకోవాలనుకోండి, దానికి కొంచెం నూనె అయినా నెయ్యి అయినా అప్లై చేసి లోపల వైపు దాన్ని కొంచెం డస్టింగ్ చేసుకోండి మైదాతో. తర్వాత ఈ బ్యాటర్ని అందులో వేసి స్టవ్ మీద అయినా కూడా మనం కేక్ లాగా బేక్ చేసుకోవచ్చు. ఇలా బ్యాటర్ని సిలికాన్ మౌల్స్ లో వేసిన తర్వాత కొంచెం పైన ఈ విధంగా గార్నిషింగ్ చేసుకొని దీని ఒకసారి ట్యాప్ చేసి 180 డిగ్రీస్ కి 10 నిమిషాల పాటు ఓవెన్ లో బేక్ చేసుకోవాలి. స్టవ్ మీద అయినా సరే 25 నిమిషాలు టైం పడుతుంది. 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవడానికి, అలాగే 15 నిమిషాలు ఇవి బేక్ అవడానికి. అది కూడా పూర్తిగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని బేక్ చేసుకోండి. అలాగే ఓవెన్ అయినా ఓటీజీ అయినా ఉపయోగించే వాళ్ళు మీ ఓవెన్ ఓటీజీ కెపాసిటీ ఏంటో చూసుకొని దాన్ని బట్టి టెంపరేచర్ని సెట్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఆ టెంపరేచర్స్ తెలియాలి అంటే వాటికి ఒక బుక్ ఇచ్చుంటారు, వాటిలో డీటెయిల్గా ఉంటుంది. మీరు ఒకసారి అవి చదువుకొని దాన్ని బట్టి టెంపరేచర్ని సెట్ చేసుకొని వీటిని బేక్ చేసుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత ఓట్స్తో తయారు చేసిన మఫిన్స్ అనేవి తయారైపోయాయి. వీటిని పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత రిమూవ్ చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి ఇవి విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి, కాబట్టి కొంచెం నెమ్మదిగా తీసుకోండి. లేదా ఇలాగే పిల్లలకి సర్వ్ చేయండి, చక్కగా స్పూన్ చేసినా కూడా తినేస్తారు ఇలాగే. ఈ రోజుకైతే ఇంతే వీడియో. మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.